అసలు షికాగోకి వెళ్తున్నా అని చెప్పా కానీ అసలు ఎందుకు వెళ్తున్నానో మీకు చెప్పలే కదా. సో మా వదిన వాళ్ళ సన్ అయితే సమ్మర్ బ్రేక్ అని మా దగ్గరికి వచ్చి ఉండే అండ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయని మేము డ్రాప్ చేద్దామని అయితే ఈ లొకేషన్కి వచ్చినాము. షికాగోకి దగ్గరలో ఉంటుంది. సో ఇది చాలా చిన్న విలేజ్, ఓన్లీ యూనివర్సిటీ కోసమే ఉంది అండ్ యూనివర్సిటీ చాలా పెద్దది, పబ్లిక్ యూనివర్సిటీ. సో ఇక్కడ కేవలం వాల్మార్ట్ అండ్ డాలర్ ట్రీ తప్ప వేరే ఏమి ఉండవు. సో ఇక్కడికి వచ్చి అయితే కొన్ని గ్రాసరీస్ తీసుకుందాము, అంటే గ్రాసరీస్ అంటే లైక్ డైలీ యూస్ థింగ్స్ ఏమైనా అవసరం ఉంటాయేమో అని అలా షాపింగ్ చేద్దామని వచ్చినాము. అండ్ సాయి కూడా ఇదే లొకేషన్లో మాస్టర్స్ కంప్లీట్ చేసిండు. సో అలా వుడ్ఫాల్ విల్లాస్ అనే కమ్యూనిటీలో సాయి ఫస్ట్ ఉన్న కమ్యూనిటీ అండ్ హౌస్ అన్నమాట. సో అలా చూద్దామని వచ్చిండే. అండ్ తను ఒక్కడే కాదు, అమెరికాకు వచ్చాక నేను ఫస్ట్ ఉన్న సిటీ అపార్ట్ ఫ్రమ్ న్యూయార్క్, అంటే నేను న్యూయార్క్లో రీచ్ అయ్యాను. ఆ తర్వాత ఒక 2 days తర్వాత ఈ లొకేషన్కి మూవ్ అయిపోయి ఉండే. సో ఎన్నో ఎమోషన్స్ అండ్ ఎన్నో హ్యాపీ మూమెంట్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యాయి. అందుకే నాకు కానీ సాయికి కానీ ఈ లొకేషన్ అంటే చాలా ఇష్టము, ఎందుకంటే యూఎస్కి వచ్చినాక ఫస్ట్ ఉన్న లొకేషన్ కాబట్టి. సో అలా మెమరీస్ రీకాల్ చేసుకుంటూ ఈ కమ్యూనిటీ మొత్తం తిరిగాము. ఆ తర్వాత నైట్ డిన్నర్ కోసం అయితే డామినోస్కి వెళ్ళి అయితే పిజ్జా తీసుకొని రూమ్కి రిటర్న్ అయిపోయాము. ఇంకా రూమ్లో కావాల్సిన థింగ్స్ అన్నీ సదిరేసి కొద్దిసేపు అలా మాట్లాడుకుంటూ, ఇక్కడ లేక్ ఒకటి ఉంటుంది చాలా బాగుంటుంది, అలా వాక్ అయితే వెళ్ళుండే. అండ్ ఆ తర్వాత ఇంకా నైట్ కొద్దిసేపు స్టే చేసి సండే ఎర్లీ మార్నింగే మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము.